మహాకవి దాశరథి జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కవి సమ్మేళనం ఏర్పాటు చేసినాము. ఇట్టి కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా కడకం భూమయ్య స్వాధ్యాయ గురుజీ గారు విచ్చేసినందుకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు సాహిత్య మిత్రులకు కవితా భారతి ప్రధాన కార్యదర్శి మారుబాక కృష్ణ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన కవితను ప్రారంభించిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దాశరథి నిజాం ప్రభువుకు ఎదురొడ్డిన తను జైలుపాలైన నిజామాబాద్ ఇందూరు జైలు గోడల పైన తన సాహిత్యాన్ని ప్రారంభించినాడు. విప్లవ కవి, తెలంగాణ సారథి యోధుడు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తన సాహిత్యాన్ని ప్రారంభించినాడు. గాలి గజల్ గీతాలను తెలుగులోకి అనువదించినాడు. ఉర్దూ గజల్స్ను తెలుగులోకి అనువదించినాడు. దాశరథి మహాకవి ఎచ్చటని పదాంకములు వీక్షంతు వచట అడవి నందన దారి మట్లుతూ. ఈ గజల్ అంటే ఒక ప్రియురాలికి ఇచ్చే సందేశాన్ని గజల్ అంటాడు. గాలిబ్ ఏమంటాడు అంటే, ప్రియురాలు ఆమె పాదాన్ని అడవిలో పెట్టినా కానీ అది అడవి నందన దారి మట్లుతూ. అడవైనా కానీ నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ నందన వనమైపోతుంది, ఒక దారి పడుతుందని చెప్పని ఆ ప్రియురాల గురించి ప్రశంసిస్తాడు గాలి. అటువంటి గాలి ఉర్దూ గజల్స్ను మన తెలుగులోపడికి అనువదించాడు దాశరథి. ఎచ్చడని పదాంకములు వీక్షంతు వచట అడవి నందన దారి మట్లుతోచు. గాలిబ్ గీతం. శస్త్రు వైద్యు కత్తికి సైతము రక్తాశ్రు కణములొలికే నీరు కరగవే. డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే ఆ కత్తికి రక్తమన్న బొట్లు అడుస్తుంది, కానీ నీవు కరగవేమే నా ప్రేమకు, అసలు కరుగుతలేదు అని ఆ ప్రియుల గురించి తన యొక్క బాధను వ్యక్తం చేస్తుంది. ఆ ప్రియుడు ఆ గాలిబు తన రచనలు ఆ విధంగా తన భావాన్ని వ్యక్తపరిచాడు గాలిబ్. అటువంటి గాలిబ్ గజల్ గీతాలను మహాకవి దాశరథి మన తెలుగులోకి అనువదించినాడు. శస్త్ర వైద్యు కత్తికి సైతంబు రక్తాశ్రు కణములొలికే నీరు కరగవేమి. అంత బాగా రాశాడు. ఇప్పుడు నా గజల్స్ కొన్ని వినిపించగలడు.